హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మీరు వినబోయే స్టోరీ తులసి దళం. యాక్చువల్గా ఇంతకుముందు నేనేం చెప్పానంటే ఒక 3 days వెన్నెల్లో ఆడపిల్ల, ఆ తర్వాత 3 days తులసి దళం అని అనుకున్నాను. కానీ వరుసగా ఇలా 3 days ఒకటే స్టోరీ పెట్టడం వల్ల హారర్ స్టోరీ ఇష్టం ఉన్న వాళ్ళు దానికోసం ఎదురు చూసినట్టు, రొమాంటిక్ స్టోరీ చూసిన వాళ్ళు మళ్ళీ 3 రోజులు ఎదురు చూసినట్టు అట్లా అవుతుందని చెప్పేసి ఇక నుంచి ఆల్టర్నేటివ్ డేస్గా వెన్నెల్లో ఆడపిల్ల అండ్ తులసి దళం వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఒకరోజు అది, ఒకరోజు ఇది, మళ్ళీ అది ఇది అన్నట్టు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నట్టు నాకు అనాలిటిక్స్ అని ఉంటుంది కదా, దాంట్లో కనిపిస్తుంది. సో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వినండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నా ఫస్ట్ ఛానల్ వేరే ఉండే, మీ అందరికీ తెలుసు. అంటే ఇదే పేరు మీద, కానీ అది 800 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. తర్వాత వీడియోస్ కూడా ఎక్కువగా ఉండేది. ఆ ఛానల్ మొత్తం నేను హ్యాక్ అవ్వడం వల్ల నేను డెలీట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ వినేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా మీకు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా దయచేసి వినండి. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా వింటుంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వినండి. ఎనీవే, మొత్తానికైతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ రోజు నుంచి ఆల్టర్నేటివ్ డేస్గా తులసి దళం అండ్ వెన్నెల్లో ఆడపిల్ల వస్తుంది. నిన్న మనము వెన్నెల్లో ఆడపిల్ల విన్నాం కాబట్టి ఈరోజు తులసి దళం, మళ్ళీ రేపు వెన్నెల్లో ఆడపిల్ల, అలా వరుసగా వచ్చేస్తాయి. సాంబయ్యకి చేతబడి చేయాలని చూస్తూ ఉంటాడు సాహిర్. అతన్ని వెంబడిస్తూ ఇంటిదాకా వెళ్తాడు. కానీ సాంబయ్య కుడికాలు మట్టి అతనికి దొరకదు. నిరాశతో ఇంటి ముఖం పడతాడు సాహిర్. ఆ తర్వాత శ్రీధర్ కళ్ళు విప్పేటప్పటికీ తెల్లటి గోడలు, పక్కన రక్తం బాటిల్, హడావిడిగా తిరుగుతున్న నర్సులు కనిపించారు. తల కొద్దిగా పక్కకు తిప్పి చూస్తే శోకదేవతల భార్య అస్పష్టంగా శారదా అన్నాడు. అతడికి స్పృహ రావటం చూసి ఆమె మొహం విప్పారింది. చప్పున కుర్చీలోంచి లేచి అతడి దగ్గరకు రాబోతుంటే డాక్టర్ వారించాడు. బాటిల్ సరిచేసి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చే లోపల శ్రీధర్ మరింత తేరుకుని ఐఎమ్ ఆల్రెడీ డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వి ఎస్ ఎస్ అన్నాడు. నౌ యూ కెన్ టాక్. థ్యాంక్ యూ డాక్టర్. నాకు కాదు, దేవుడికి చెప్పాలి. అంత ఎత్తు నుంచి పడి సర్వైవ్ అవటం కేవలం మీ శ్రీమతి అదృష్టం. భార్యాభర్తల చూపులు ఒక్క క్షణం కలుసుకొని విడిపోయాయి. శ్రీధర్ కూడా నవ్వి ఎంతకాలం నుండి నేనిలా ఉన్నాను, ఇంకా ఎంతకాలం ఉండాలి, ముందు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అన్నాడు. 2 రోజులైంది, వారం రోజులుండాలి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దం మిగిలింది, మాట్లాడే నిశ్శబ్దం. అతడు ఆమె వైపు, ఆమె అతడి వైపు చూస్తూ కూర్చున్నారు. మౌనంగా, ఆర్ద్రంగా అలానే కూర్చుండిపోయారు చాలాసేపు. సంధి చీకట్లు అలుముకుంటున్నాయి. అతడు నెమ్మదిగా చేయి చాచి ఆమె చేతిని అందుకుంటూ బాధపడకు, అంతా సర్దుకుంటుంది అన్నాడు. అప్పటి వరకు బిగపట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది. అది చూసి అతడు కంగారుపడి ఎందుకు శారదా, ఇప్పుడేమైందని అన్నాడు. అతడి ప్రయత్నం ఫలించలేదు. దాదాపు 5 నిమిషాల తర్వాత గాని ఆమె సర్దుకోలేదు. అతడు మాట మారుస్తూ అనిత రాలేదా అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకొని ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే వెళ్లారు తమ్ముడు అది అన్నది. ఆ క్షణం ఆమెని ఈ ఆలోచన నుంచి తప్పించుకోవడం కోసం అనితను తమతో పాటు తీసుకెళ్లాలా, ఇక్కడే హాస్టల్లో ఉంచాలా అన్న విషయం గురించి మాట్లాడాడు. నారాయణరావుకి ఇవ్వాలన్న ఆశ ఆమెకుంది. కానీ మూగవాడు, చదువు రానివాడు అయిన తన తమ్ముడికి అనితను చేసుకునే ప్రసక్తి తీసుకురాలేకపోయింది. 5 రోజులు గడిచాయి. శ్రీధర్ లేచి స్టిక్ సాయంతో గదిలో తిరగగలుగుతున్నాడు. 2 రోజుల ముందే అతన్ని పంపడానికి నిశ్చయం జరిగింది. ఆ రోజే అతన్ని డిశ్చార్జ్ చేసేది. పక్క మీద కూర్చొని టుమారో మ్యాగజైన్ చదువుతున్నాడు. శారద పక్కనున్న బల్ల మీద కూర్చొని బత్తాయి పండు ఒలుస్తుంది. హౌ ఆర్ యూ అంటూ డాక్టర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్ రూమ్ కలియజూసి ఇక్కడ మీకు బాగానే ఉంది కదా అన్నాడు ఇంగ్లీష్లో. హోమ్లీ డాక్టర్, థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. అవునట, డాక్టర్ మాథుర్ చెప్పారు. డాక్టర్ ఏదో చెప్పబోయి ఆగాడు. కొంచెం తటపటాయింపు.
శ్రీధర్ అది గుర్తించలేదు. ఇప్పుడెలా ఉంది మీకు? పర్ఫెక్ట్లీ ఫైన్, హుషారుగా అన్నాడు. వీలైతే రేపటినుంచి ఆఫీస్కి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఫైన్ అన్నాడు డాక్టర్. శ్రీధర్, మీ పిల్లలెవరూ కనిపించరేం? బత్తాయి తొనలు ఒలుస్తున్న శారద చప్పున తలెత్తింది. శ్రీధర్ తలొంచుకొని, మాకింకా పిల్లల్లేరు డాక్టర్ అన్నాడు. డాక్టర్ కదిలిపోయి, సారీ, వెరీ సారీ అన్నాడు. శ్రీధర్ సర్దుకున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. మళ్ళీ నిశ్శబ్దం. దాన్ని భంగపరుస్తూ, చాలా అదృష్టవంతులు మీరు అన్నాడు డాక్టర్. అవును, శ్రీధర్ నవ్వాడు. అప్పుడే నా భార్య తిరుపతి అంటుంది కూడా. డాక్టర్ జోకుకి నవ్వలేదు. ఆ పడటం కొద్దిగా పక్కకి పడ్డా, తలగాని కాళ్ళుగాని ముందు పడ్డా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సిక్స్త్ సెన్స్ చెప్పింది డాక్టర్ గారు. ఎక్కడో చదివినట్టు గుర్తు. అది సమయానికి జ్ఞాపకం వచ్చింది. వెల్లకిలా పడితే ప్రమాదం తక్కువట. గాలిలో డైవ్ చేసి వెన్నెముక ముందు నేలకి తగిలేటట్టు ఫీడ్ చేశాను 100 మంది ప్రేక్షకుల సమక్షంలో అని భార్య వైపు చూశాడు. శారద నవ్వింది. డాక్టర్ చూడకుండా పెదవులు సున్నాగా చుట్టి క్షణంలో 1000వ వంతు భార్యకు సందేశం అందించాడు. చాలా సున్నితంగా దాన్ని రిసీవ్ చేసుకుంది శారద. చాలా మంచి పని చేశారు, లేకపోతే ప్రాణాలే పోయుండేవి. ప్రాణం ముఖ్యం కదా మనకి. శ్రీధర్, సారీ చెప్పవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. మీ వెన్నెముకకి దెబ్బ తగిలింది. మీకిక పిల్లలు పుట్రు. అయినా దాంట్లో విచారించాల్సిన విషయం ఏమీ లేదు. చాలా జీవితం మీ ముందుంది. ఓ పాపని పెంచుకోవచ్చు. ఎంతో అదృష్టం ఉండబట్టే మీరు బతికారు. బీ హ్యాపీ శ్రీధర్, డోంట్ బీ డిప్రెస్డ్ తొందరగా చెప్పి వెళ్ళిపోయాడు. ఎర్రటి సంధ్యాకిరణం ఆ గది గోడలోంచి అతడి ముఖం మీదకు సూటిగా పడుతోంది. అతడు కదల్లేదు. అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. మెదడులో ఎక్కడో పర్జన్య ఘోష. శారద ఏడవదేం? ఏడుస్తే ఓదారుస్తే అది సంతృప్తి. ఆమె కూడా నిశ్చలంగా అలాగే ఉండిపోవడం అతడికి భయాన్ని కలిగిస్తోంది. మాట్లాడు శారదా, కనీసం ఏడు. నీ దేవుడు మనమీద ఆడిన చదరంగపు ఆటకి గుండెలు పగిలేలా ఏడు. నవ్వొచ్చింది. వస్తూనే ఉంది. పిచ్చి. ఏమైంది శారదా నీకు? మనసులో చెప్పవు. భర్తని కదా. భర్త, భార్య చేతులలో ఆడుకోవడానికి ఒక పాపనివ్వలేని భర్త. అతనున్నట్టుండి బిగ్గరగా నవ్వాడు. ఏడుపుతో కలిసిన నవ్వు. శారద ఆశ్చర్యంగా తలెత్తి చూడలేదు. తల ఉంచుకొని చేతిలో బత్తాయి పండుకేసి చూస్తూనే ఉంది. నెమ్మదిగా గదిలో చీకటి అలుముకుంది. రోజులు నెమ్మదిగా నిస్సారంగా గడుస్తున్నాయి. విశాలమైన భవంతిలో దట్టమైన నిశ్శబ్దం పేరుకుంది. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆ భార్యాభర్తలు ఇద్దరూ మౌనంగా నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుపోతున్నారు. అతను ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. శారద ఎక్కువగా తన గదిలోనే గడుపుతుంది. పూజ గదిలోకి కూడా వెళ్ళటం లేదు. ఒక రకమైన నిరాసక్తత ఆమెని ఆక్రమించుకుంది. ఏదో విపరీతమైన మార్పు తమ ఇంట్లో వచ్చిందని అనిత గుర్తించింది. కాని అదేమిటో అర్థం కావడం లేదు. అయినా ఊరుకుంది. సాయంత్రం 6 అయింది. బాల్కనీలో కూర్చొని శ్రీధర్ విచ్ క్రాఫ్ట్, దయ్యం గురించిన చీకటి ప్రపంచం అనే పుస్తకం చదువుతున్నాడు. ఇంతలో స్కూటర్ చప్పుడైంది. ఈ మధ్య నువ్వు డల్గా ఉంటున్నావు, లోపలికి వస్తూ అన్నాడు అబ్రకదబ్రా. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. చెప్పు, మనం సాధించలేంది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఎందుకు లేదు? ఉంది. ఈ అతిశయోక్తులు తగ్గించడం. అతడు అటూ ఇటూ చూసి ముందుకు వంగి రహస్యంగా నిన్నొక చోటుకు తీసుకువెళ్తాను, నీ మనసులో కోరిక నెరవేరే చోటుకి అన్నాడు. శ్రీధర్ అనాసక్తకంగా ఏ చోటు అన్నాడు. బ్లాక్ మాస్. శ్రీధర్ ఉలిక్కిపడి చివుక్కున తలెత్తాడు. బ్లాక్ మాస్. అతడి ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఇండియాలో బ్లాక్ మాస్ ఎక్కడా అడిగాడు. చెప్పను. నువ్వొస్తానంటే తీసుకెళ్తాను. రేపు రాత్రే నీ మనసులో కోరిక తీరుతుంది. దయ్యాన్ని ప్రార్థించు. దయ్యం దేవుడికన్నా శక్తివంతమైంది. కాని నువ్వు వచ్చిన సంగతి 3వ కంటికి తెలియకూడదు. ఆ తెలిసిన మరుక్షణం రక్తం కక్కుకొని చచ్చిపోతావు అని చెప్తున్నప్పుడు అతని మొహంలో కనపడుతున్న పైశాచికత్వాన్ని చూసి శ్రీధర్ ఒళ్ళు గగురు పొడిచింది. దయ్యం ఎక్కడో లేదు, మనిషిలోనే ఉంది. వస్తాను అన్నాడు. అతడి పేరు మార్షల్ అని అబ్రకదబ్రా చెప్పాడు.
చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద గౌను వేసుకున్నాడు. మొహం మీద మాస్క్ ఉంది. భుజాల మీద పట్టీలు ఎముకల్లా ఉన్నాయి. అతడే బ్లాక్ మాస్ని నిర్వహించేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. అసలు ఏంటి బ్లాక్ మాస్? శ్రీధర్ దాన్ని నమ్ముతున్నాడా? అసలు ఈ బ్లాక్ మాస్ని శ్రీధర్ నిజంగానే చూస్తాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. అంతేకాకుండా మీకు ఏదైనా నవల కానీ స్టోరీ కానీ వినాలని అనుకుంటే అది కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సాధ్యమైనంత వరకు మీరడిగిన కథ నేను చదవడానికి, మీకు వినిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇక రేపు వెన్నెల్లో ఆడపిల్ల ఈ స్టోరీ కోసం రెడీగా ఉండండి. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.